నిహార్ కపూర్ 'హరిహర వీరమల్లు' తర్వాత ట హాట్ టాపిక్‌గా మారారు. అంటే చాలా గ్యాప్ తర్వాత మీరు 'హరిహర వీరమల్లు'లో కనిపించారు. అంటే గ్యాప్ అని అంటే యాక్చువల్గా బయట మా తమ్ముడు చేశాడు 'బస్తీ' అని ఒక సినిమా. నేను చేయలేదు. కొంతమంది మేమిద్దరం ఒక్కరే అనుకుంటున్నారు. కానీ 'గ్యాంగ్స్టర్ గంగరాజుని' చేశాను. అదే ఫస్ట్ ఫిలిం. అది 3 years బ్యాక్ వచ్చింది. సో యా ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 year 2 yearsలో ఐఎమ్ డూయింగ్ సమ్ మూవీ. 'హరిహర వీరమల్లు' మూడో సినిమా నాది. సో హోపింగ్ ఫర్ మోర్ గుడ్ ప్రాజెక్ట్స్. అంటే 'గ్యాంగ్స్టర్ గంగరాజ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకని అంటే కోవిడ్ మెయిన్. 'గ్యాంగ్స్టర్ గంగరాజు' అవ్వగానే వాళ్ళ బ్యానర్లోనే ఎస్టీటీవీ ఫిల్మ్స్లోనే ఇంకొక సినిమా చేశారు. కానీ ఆ మధ్యలో 2 కోవిడ్లు రావడం, అంటే కోవిడ్ ఫస్ట్ది అది కొంచెం డిలే అయ్యి సైమిల్టేనియస్లీ 'హరిహర వీరమల్లు' రావడం. సో ఈ 2 సినిమాలు మీకు తెలిసినట్టే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్పుడు కోవిడ్ వల్ల బ్రేక్స్ వచ్చాయి కాబట్టి టైం పట్టింది. ఏంటి సార్, అంటే 'హరిహర వీరమల్లు'లో ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నిహార్ కపూరే కావాలని తీసుకున్నారా, లేక ఎలా జరిగింది ఆ క్యారెక్టర్? యాక్చువల్గా లంచ్కి బయటికి వెళ్ళానండి ఫ్యామిలీతో పాటు. అక్కడ వెళ్తే కృషి గారు కనిపించారు. నాకు ముందుంచే పరిచయం ఆయన. సో ఆయన ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, అంటే సినిమా పేరు కూడా చెప్పలే. ఆయన ఒక క్యారెక్టర్ ఉంది నా సినిమాలో, నువ్వు సెట్ అవుతావు. ఎందుకంటే ప్రీవియస్ సినిమా కోసాన్ని నేను గెడ్డం పెంచుకుని ఒక వైల్డ్ లుక్ ఒకటి మెయింటైన్ చేశా. సో వాళ్ళు ఈ క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అంటే అదే అంతవరకే చెప్పారు. ఓకే. మెల్లిగా నేను కనుక్కున్నా, ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు 'హరిహర వీరమల్లు'. సో ఆఫ్టర్ 2-3 months కృషి గారిని కలిసిన తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళాను అండ్ దట్స్ ఇట్. ఈ గెటప్ అయినా సార్, అంటే బియర్డ్, ఈ లాంగ్ హెయిర్ 'హరిహర వీరమల్లు' గెటప్ అయినా ఇంకా అది 'హరిహర వీరమల్లు' టైంలో బియర్డ్ ఉన్నిందండి. ఇంకా ప్రీవియస్ సినిమా కోసమే రికార్డ్ బ్రేక్ సినిమా పేరు. ఓకే. సో ఆ సినిమా కోసం గెడ్డం పెంచుకున్నా. హెయిర్ షార్ట్గా ఉండింది, కానీ కృషి గారు పెంచుకోమన్నారు జుట్టు. సో ఆ ఫ్లోలోనే నేను జుట్టు పెంచుకుని ఇప్పుడు సర్లే ఇన్ని రోజులు పెంచుకున్నాము. షూట్ ఫస్ట్ యాక్చువల్గా 'హరిహర వీరమల్లు' షూట్ లాస్ట్ డే అవ్వగానే ఇమ్మీడియట్గా వెళ్ళి షేవ్ చేసుకున్నాను, క్లీన్ షేవ్. సో ఆల్మోస్ట్ 5 years తర్వాత నా ఫేస్ నాకు కనిపడింది, అబ్బా నువ్వు ఇలా ఉంటావా అని. ఓకే. ఏం సార్ 5 సంవత్సరాలు బియర్డ్ అది తీయకుండా లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారా? అంటే ఓన్లీ ఈ సినిమా గురించేనా, దేని గురించి అలా మెయింటైన్ చేశారు? ప్రీవియస్ సినిమా అది రికార్డ్ బ్రేక్ సినిమా కోసం, అంటే 'గ్యాంగ్స్టర్ గంగరాజు' కోసం కొంచెం లైట్గా పెంచుకున్నా. ఈ రెండో సినిమా రికార్డ్ బ్రేక్ కోసం ఇంకా ఎక్స్ట్రా, ప్లస్ 'హరిహర వీరమల్లు' వచ్చింది, ఇదే మెయింటైన్ చేయండి లుక్ అన్నారు, మళ్ళీ పెంచుకున్నాను. ఓకే. సో అయ్యప్ప శర్మ ఉన్నారు కదా యాక్టర్, అవును, ఆయన కలిసి చేసాము 'హరిహర వీరమల్లు'తో. ఆయన KGF కోసం గడ్డం పెంచుకున్నారు. ఆల్మోస్ట్ అప్పటి నుంచి రీసెంట్ 'హరిహర వీరమల్లు' కంప్లీషన్ టైం వరకు ఆయన మెయింటైన్ చేశారు హెయిర్, బియర్డ్. సో అదే అన్నారు, ఒకసారి నీ లుక్ సెట్ అయిందనుకో డైరెక్టర్స్ చూసి ఇదే లుక్ మెయింటైన్ చేయంటే నీకు యాజ్ బిజీ యాజ్ యు ఆర్, నీకు సినిమాలో అవకాశాలు వస్తాయి, ఈ లుక్ కోసం వస్తాయి. సో అలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో నేను అప్పుడే అక్సెప్ట్ చేసుకున్నాను, అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని. లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. సార్ ఎక్కడ ఫ్రమ్? సారీ, ఎక్కడ అంటే ఎక్కడ లవ్ మ్యారేజ్? షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐకియా అండి. ఐకియా ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు హైదరాబాద్. ఓకే. దే హ్యాడ్ కమ్, షీస్ ఫ్రమ్ ఢిల్లీ బేసిక్లీ. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి వాళ్ళు ఒక టీం తెచ్చారు ఈ ఐకియా సెటప్ చేయడానికి, ఫస్ట్ టీం. సో అది మరి ఐకియా స్టార్ట్ అయ్యి దాని తర్వాత మా కామన్ ఫ్రెండ్స్, నా కజిన్ డిస్టెంట్ రిలేటివ్ ఒకడు ఉన్నాడు. సో వాళ్ళ పరిచయం, ఇలా ఫ్రెండ్స్ని కలిసి 2-3 సార్లు కలిసాను. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ అండ్ ఆల్, అంటే ఒక గ్రూప్గా ఇష్టపడ్డాము. దెన్ వి ఫెల్ ఇన్ లవ్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్, అంతే. చెప్పగానే ఒప్పుకున్నారా జయసుధ గారు? అంటే మా ఇంట్లో అడగము, ఓకే, చెప్తాం మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను. అంటే పెళ్ళి అని చెప్పలేదండి, ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయిని సో అని చెప్తే ఆవిడకి ఏమంటే కరెక్ట్గా
కరెక్ట్ ఏజ్లో ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఆవిడే పుష్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ను మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుని మేము అనుకున్నాం అబ్బా ఓకే వీళ్ళు 2-3 years డేట్ చేద్దాం అని, డేటింగ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. ఇప్పుడు జనరేషన్ థాట్ అదే కదా, అవునవును. కమిట్ అయిపోయి రేపు వర్కౌట్ అవ్వలేదంటే అసహ్యంగా అయిపోతుంది. లాట్ ఆఫ్ డివోర్సెస్ ఆల్సో హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కదండి. హడావిడిలో పెళ్లి చేసేసుకుంటారు చాలామంది. 1-2 yearsలో యాక్చువల్ ట్రూ పర్సనాలిటీ బయటికి వస్తుంది. సో అదంతా కొంచెం మనం వీ హ్యావ్ అ లగ్జరీ, అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫోర్స్ చేయరు కాబట్టి లెట్ అస్ గెట్ టు నో ఈచ్ అదర్ అని. కానీ మాకు కూడా చాయిస్ ఇవ్వలేదు. వితిన్ 2 months 3 months వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయించేశారు. 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే. అంటే నిహార్ కపూర్ అంటే జయసుధ గారి కొడుకేనా? నిహార్ కపూర్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు సార్? అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మనం జయసుధ గారు కూడా ఒకప్పుడు ఎంటర్ అయినప్పుడు కూడా షీ వాస్ విజయ నిర్మల గారు నీస్ అలా. సో ఇలాగే మనకి ఒక పేరు రావాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. ఆ హార్డ్ వర్క్తో మనం పైకి వెళ్తే లైఫ్లో నిహార్ కపూర్ గారు వాళ్ళ అమ్మ చేస్తుందని అనొచ్చు. వీ డోంట్ నో. సో ఐ హోప్ ఓకే ఆ రోజు రావాలి. ఓకే. ఏంటి సార్ అంటే ఆ ప్రయత్నాలు ఎటువైపు నుంచి మొదలయ్యాయి? ఏంటంటే మీకు లేదు ఇంకా లేట్ అయింది ఇలాంటి ఫీలింగ్లు ఏమన్నా ఉన్నారా బ్రేక్ రావడానికి? ఇప్పుడు చూడండి, అదే హరిహర వీరమల్లు 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సి. 2 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఉంటే ఇవి ఇప్పుడు మన ఇంటర్వ్యూ వేర్లో ఉంటుంది. మేబీ ఒక 4-5 films ఈ 2 yearsలో చేసి ఉంటుంది. కానీ ఎస్ ఐ వాజ్ వెయిటింగ్ హరిహర వీరమల్లు రావాలి, దాని తర్వాత కొంచెం మనకి ఒక గుర్తింపు రావాలి. ఓకే. సో అది వచ్చి లెట్స్ హోప్ ఇంకా నెక్స్ట్ 1 yearలో హౌ మెనీ గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే అసలు మీకున్న హైట్కి పర్సనాలిటీకి డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా ఒక బ్రేక్ అంటూ వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. అది డైరెక్టర్స్ అంటే మీన్స్ ఐఎమ్ షూర్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేయలేను, కన్వెన్షనల్ క్యారెక్టర్స్ చేయలేను. ఏదైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, లేకపోతే యూనిక్గా ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ రావాలి. సో లక్కీలీ కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్లో ఉందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఫ్యాంటసీ ఫిలిమ్స్, ఇప్పుడు మనం సైఫై వాడి సైఫై ఆర్ ఈవెన్ వాట్ యూ కాల్ మైథలాజికల్, సో ఇలాంటి వస్తున్నది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ సమ్ గుడ్ క్యారెక్టరైజేషన్. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఇవి సెట్ అవుతాయి, ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను బాగా ప్లే చేయగలను నేను. ఇవే అండి, ఇప్పుడు మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండి, అగైన్ బియర్డ్ ఈ లుక్ ఉండి కొంచెం వైల్డ్ లుక్, లేకపోతే పాలిష్డ్గా కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ హోపింగ్ ఒక మంచి పాలిష్డ్ విలన్ సూట్లు వేసుకుని స్టైలిష్ ఏసీలో కూర్చుని, ఎందుకంటే ఇది చేసిన 3 సినిమాలు ఎండలో బాగా తిరిగి గుర్రాల మీద కూర్చుని ఇక్కడ దొల్లి పడి అక్కడ పడి, సో కొంచెం ఒక మంచి సినిమా సూట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చుని లగ్జరీ కార్లో వెళ్ళడం, అలాంటి క్యారెక్టర్ పడితే ఐ విల్ బి హ్యాపీ. మీరు గుర్రం ఎక్కినా గుర్రపు చిన్న బొమ్మలా ఉంటుంది మీకు. పెళ్లిలో ఉండింది. కానీ నేను అన్ని ఇప్పుడు హరిహర వీరంలో ఆల్ మై ఓన్ స్టంట్స్, నో డూప్, నో స్టంట్ మ్యాన్. ఓకే. సో కొన్ని రోజులైతే నేను ఒక్కడనే ఉండేవాడిని ఆర్టిస్ట్గా. ఓకే. అందరూ స్టంట్ మ్యాన్, డూప్స్ ఉండి హార్స్ రైడింగ్ సీన్స్, సో అన్నీ నేనే చేశాను. గుర్రం నుంచి పడ్డాను కూడా. ఓకే. పడి బాగా తగిలింది, తలకి తగిలి సిటీ స్కాన్ తీసుకుని ఓకే నెక్స్ట్ డే పర్లేదు అని మళ్ళీ వెళ్ళి చేశాను. ఈ బల్లాల దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారండి? లేదండి, అది మన సడన్గా వచ్చింది, 3 weeks ట్రైనింగ్ చేయించారు, అలాగే పోయింది. సో మనకేమంటే ఇది ఎక్కువ మనసులో తీసుకుని అయ్యో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అయ్యో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయొచ్చు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి, యూ షుడ్ గెట్ సమ్ మూవీ లైక్ బాహుబలి టైప్ మ్యాన్ అన్నాడు. ఓకే. సెడ్ ఐ ఆల్రెడీ గాట్ బట్ ఇట్ డిడ్ంట్ వర్కౌట్ అని అంటే, ఓ వై ఇది అది వాళ్ళకు ఉంటుంది, నాకు అంత లేదు. బికాస్
ఓకే, వచ్చింది పోయింది, నో ప్రాబ్లం, పార్ట్ ఆఫ్ లైఫ్. విన్స్ అండ్ లాసెస్. స్పోర్ట్ ఎక్కువ ఆడితే అది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ సినిమాలో మీరు చేయట్లేదు. 3 వారాలు 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్నారు దాంట్లో బాహుబలి. ఆల్మోస్ట్ మీరు ఇన్ అనుకున్న తర్వాత మీరు లేరు అని చెప్పినప్పుడు ఎలా కన్వే చేశారు దాన్ని మీకు? అంటే ఫస్ట్ అండి, అది యాక్చువల్గా రానా చేయాల్సిన రోల్. ఆల్రెడీ రానా చేస్తున్నారు. అంటే మీకంటే ముందు ఫస్ట్ రానా గారిని అనుకున్నారు? అది ఫస్ట్ నుంచి తెలిసిన విషయం. మేబీ ఆయన షెడ్యూల్ ప్రకారమో డేట్స్ ఇష్యూ ఉండి, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోరీ, కానీ ఆయన సడన్గా ఆయన చేయట్లేదు అని నాకు అవకాశం వచ్చింది. సో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో ఆయన మళ్ళీ రిటర్న్ రాగానే వాళ్ళే చెప్పారు, నో యాక్చువల్లీ రానా చేస్తున్నారు, ఈ కాలకీయ రోల్ యాక్చువల్గా ఆఫర్ ఇచ్చారు. ఓకే. కానీ అప్పటికి అది కొంచెం క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. ఆ ఫేస్ కనిపించకుండా జస్ట్ పర్సనాలిటీ బేస్ చేసి. సో అప్పుడు అనుకున్నాం అమ్మ, అంటే దట్ ఫస్ట్ అదే వచ్చి ఉంటే అది ఫస్ట్ సినిమా అన్నది. సో అప్పుడు అమ్మ వచ్చి, ఎందుకు ఫస్ట్ సినిమా ఫేస్ కనిపించట్లేదు మనకి, జస్ట్ టాల్ సమ్ పర్సనాలిటీ, అది ఎవరిని కూడా సెట్ తెలియదు అని. కానీ అఫ్ కోర్స్ అది కూడా మారిందిలే స్క్రీన్లో చూసినప్పుడు. బట్ ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మ కూడా చాలా సినిమాలు చేయాల్సింది డేట్స్ వల్ల ఇది వల్ల చేయలేకపోయారు, అది బ్లాక్ బస్టర్లు అయ్యాయి, మంచి క్యారెక్టరైజేషన్స్, సో అలాంటివి ఉన్నాయి. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. అది మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకే నష్టం. ఏది ఇక్కడికి తీసుకోరు, వదిలేస్తారు అంతే. అంటే తీసుకోవాలి, ఓకే, బట్ మన చేతులు లేదు కదా, వి కెనాట్ కంట్రోల్ కదండి. మన ఏదో చేసి మేబీ వాళ్ళకి నచ్చలేదు, వీడు సరిగా లేడు, ఇలాంటి చేసి పోయిందంటే అది వేరే విషయం. అప్పుడు మనం వచ్చి ఓకే, నేను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఫీడ్బ్యాక్ వస్తే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫీడ్బ్యాక్ రాలేదంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో అంతే. డాడీతో అటాచ్మెంట్ ఎలా ఉంది సార్? నితిన్ కపూర్ వెరీ క్లోజ్. నాకు మోర్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు, బాగా ఫ్రెండ్స్. యూస్ టు జస్ట్ లైక్ 2 guys who are friends హ్యాంగింగ్ అవుట్ అలాగే చేసేవాళ్ళం. అంటే ఎక్కువ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. బట్ గ్రోయింగ్ అప్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే మీన్స్ ఒక క్రికెట్ వల్ల పొద్దున్న లేచి, నేను 4:30కి లేచి గ్రౌండ్కి వెళ్ళాలంటే ఆయన కూడా లేపేవాడిని, డ్రాప్ చేయమని. ఆయన బాగా లేచేవారు. సో దట్ లాట్ ఆఫ్ గుడ్ బాండింగ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అంటే ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటం వల్లే ఆర్థికంగా నష్టపోయి, అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశారా ఏంటి సార్? అంటే లేదు, అది జనరల్ డిప్రెషన్ అండి. చాలామంది ఇప్పుడు మన ఇండియాలో చాలామందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి, దీనివల్ల దానివల్ల అని అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్. ఒక మనిషి, ఒక వ్యక్తి ఆయన ప్రయత్నం చేశారు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు జరిగాయి, కొన్ని మంచిది కూడా జరిగింది. సో ఆ ఒక్క విషయం మీద బేస్ చేసుకుని ఆయన అలా సూసైడ్ చేసుకున్నారని చెప్పలేము. ఆయన చాలా ఏళ్ళుగా డిప్రెషన్లో ఉన్నారు, వెరీ డీప్ క్లినికల్ డిప్రెషన్. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బాంబేకి వెళ్ళి, బాంబేలో చనిపోయారు, బాంబేలో కూడా ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారు. సో అక్కడ యాక్చువల్గా వెళ్ళి బాంబేలో ఉండడం జస్ట్ ఫర్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి అయ్యి చాలా అంటే ఉంటాయి. ఇట్స్ లైక్ సైకలాజికల్గా ఒక మనిషి బైపోలర్ ఎక్కువ అయిపోతారు, స్టెబిలిటీ ఉండదు, వాళ్ళే ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు. సో అలా జరిగిపోయింది, కాంట్ డూ ఎనీథింగ్. బట్ యా, ఒక్క సినిమా లాస్. సినిమా అంటే సినిమాలో పోయింది అని మీరు అలా చెప్తున్నారు, కానీ మాకు వచ్చేది అది, మాకు బిజినెస్ కూడా అదే. వేరేదో బిజినెస్ చేసి ఆ బిజినెస్లో వచ్చిన డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమా పోయి దానివల్ల నష్టపడిపోయి డిప్రెషన్కి వెళ్ళారంటే అది వేరే కదా. ఫస్ట్ నుంచి ఆయన అదే చేస్తున్నారు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక్క సినిమా 2 సినిమాల వల్ల కాదు. ఓకే. డిస్కస్ చేసేవాళ్ళండి ఆ ప్రాబ్లమ్స్ మీతో కానీ? ఇప్పుడు మేము ఒక వ్యక్తి ఇంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం జరుగుతాయి. అంటే ఇప్పుడు కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్స్ చాలామంది ఉంటారు. అండ్ మేము చాలామందిని చూసాం కూడా డిఫరెంట్ సిటీస్లో. చెన్నైకి వెళ్ళాం, బాంబేకి వెళ్ళాము. ఇది సో ఇప్పుడు వెళ్ళినా మేము ఫ్యామిలీగా ఉండి, ఇప్పుడు మా మదర్, నేను, మా తమ్ముడు, ఆల్ సపోర్టెడ్
డాక్టర్ని కలవడం, డాక్టర్తో మాట్లాడి ఎలా హెల్ప్ చేయాలి, ఈయనకి ఎలా ఇంట్లో ఎలా ట్రీట్మెంట్ చేయించడం, ట్రిగర్స్ ఏముంటాయి, ఆ ట్రిగర్స్ వల్ల డిప్రెషన్ సడన్గా వస్తాయి, సడన్గా హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి చాలా జరుగుతాయి. సో ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక జబ్బు అండి అది. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్లా అనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్తారు ఫాలో అవ్వమని. సో ఇది కూడా అంతే. సో సో ఇవన్నీ చేసాం మేము. సపోర్ట్ సిస్టమ్ మీకు చెప్పినట్టు మా ఫ్యామిలీ అండి, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ మా ఫాదర్ సైడ్ కూడా బాంబేలో ఉంటారు అందరూ, ఢిల్లీ బాంబేలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా ఎప్పుడు ఆల్వేస్. జితేంద్ర కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, జితేంద్ర గారు ఆయనకి కొంచెం బాగా ఏజ్ అయింది ఇప్పుడు, కానీ అంటే ఆ ఫ్యామిలీ మీతో మీకు రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు వెళ్తుంటారా, రెగ్యులర్గా కలుస్తుంటారా? ఎక్కువ జితేంద్ర గారు ఫ్యామిలీ అంటే ఆయన కొడుకుని కూతుర్ని ఎక్కువ కలవము. అంటే వాళ్ళు చాలా బిజీ. మాకు చిన్నప్పటి నుంచే వాళ్ళకన్నా మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే బాంబేకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు అంటే మా కజిన్స్, సో బాగా క్లోజ్ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నీ. ఇప్పుడు నాకు బాంబే ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ చెన్నై ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇద్దరితో రోజు టచ్లో ఉంటాం. ఓకే. అంటే నాన్నగారు అంటే బిగ్గెస్ట్ లాస్ అది ఫ్యామిలీకి. అవును. ఆ టైంలో అమ్మగారు కూడా మీ అమ్మగారు చాలా డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలిసి. సినిమాలో కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా కొంచెం. అవును, గ్యాప్ ఇచ్చారు. షాక్స్, బేసిక్లీ షాక్లో వెళ్తారు ఎవరైనా. సో షాక్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను అన్నీ వదిలేసి 1 full year ఐ డెడికేటెడ్ టు మై మదర్. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ వాడి జాబ్ ఎలా అంటే వాడు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉండింది. సో మాదేమంటే సినిమాలు కాబట్టి మన చేతిలో ఉంటుంది. సో నేను అన్నీ వదిలేసి ఒక 1 year ఆవిడ చూసుకున్నాను. అంటే ఆవిడ చూసుకున్నానంటే ఆవిడ నన్ను కూడా చూసుకున్నారు. సో వీ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. ఇద్దరిని మేము సపోర్ట్ చేసి బయటపడ్డాం సిచ్యువేషన్ సాడ్నెస్ నుంచి. ఆ క్రూషియల్ టైంలో బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు సార్ మీకు ఆ టైంలో? అమ్మగారికి కానీ మీకు కానీ బాగా? మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా, మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్, బాంబేలో ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు హైదరాబాద్కి రావడం, మాతో ఒక 4-5 days ఉండడం. నేను లేదు పర్లేదు మేము ఉంటాంలే, చాలా మంది సపోర్ట్ చేశారు. అదేనండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దట్ ఐ బిలీవ్. మనం ఎప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు ఈ మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దే విల్ ఆల్వేస్ కమ్ టు సపోర్ట్. అండ్ మా ఫ్యామిలీ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ మీన్స్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చాలామంది, మోహన్ బాబు గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విజయ నిర్మల గారు కూడా మీకు రిలేషన్ అవుతుంది సార్? అమ్మగారికి మేనత్త. అవునవును. ఇప్పుడు ఉందా సార్ రెగ్యులర్గా నరేష్ గారిని కలవటం కానీ? ఈ అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు కాదు, అంటే చిన్నప్పుడు ఒకప్పుడు చెన్నైలో వాళ్ళు కూడా ఉండేవారు. సో వాళ్ళ ఇంటికి దీపావళి మరి ఏదైనా ఫెస్టివల్ ఉంటే వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ దీపావళి వాళ్ళ ఇంట్లోనే. సో మేము అందరం వెళ్తాం. సో ప్లస్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము, కానీ దీపావళి అయితే గ్యారంటీ వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్. ఓకే. సో అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. అంటే ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు. నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇటు నంది అవార్డ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకేమన్నా అంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది. ఒక మీకు అనిపించింది, ఆవిడకు కూడా అనిపించి ఒక టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. దాని తర్వాత అంటే ఇది కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, కానీ చాలామందికి ఇచ్చారండి అవార్డు. అది వాళ్ళు మేబీ దే డెంట్ డిజర్వ్. సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే పర్లేదులే ఆవిడ కూడా అది వదిలేసారు. ఒకప్పుడు ఉండేది ఆవిడకి పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది, ఎన్నేళ్ళుగా చేసాం కదా,
ఒక గుర్తింపు అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి. బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు. కొంచెం బాధపడ్డారు. మేము కూడా యాజ్ ఫ్యామిలీ బాధ అంటే లేదు, ఇస్తారండి. ఇట్స్ అన్ అవార్డ్. మీ రికగ్నిషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు అంతే. గవర్నమెంట్. మేబీ దే డెంట్ రికగ్నైజ్, అంతే. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, మేబీ అది రాదేమో, చెప్పలేం. సో అది మా చేతుల్లో లేదు. ఓకే. దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు. ఓకే. అంటే మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారా? నేను యాక్చువల్గా ఒకప్పుడు రోజుకి 4 సినిమాలు చూసేవాడు, ఆల్ లాంగ్వేజెస్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆల్సో. సో సినిమాలు అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్షన్, ఆ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని సినిమాలు చూడాలి. అది మంచి సినిమాలు ఉండొచ్చు, చెడ్డ సినిమా అంటే బ్యాడ్ అంటే కొన్ని సినిమాలు అయితే అబ్బా అని ఉంటుంది, అది కూడా చూసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూస్తాం. ఇప్పుడు ఏమంటే కొంచెం మా వైఫ్ లాంటి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది నాతో కూర్చొని సినిమా చూస్తే. ఓకే. ఎందుకంటే వాడు షార్ట్కి టెక్నికల్ అంటాం, కథ వినరా అంటది. ఆ కథ మాకు ఆల్రెడీ అర్థమవుతుందిలే, కొన్ని టెక్నికల్గా ఆ షార్ట్ ఇది కంటిన్యూటీ ఎర్రర్ ఇది చేస్తూ ఉంటాం కాబట్టి షీ గెట్స్ ఇరిటేటెడ్. బట్ యా, చూస్తూ ఉంటాం సినిమా. ఓకే. అమ్మ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినాయండి పాతవి కానీ? అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాత సినిమాలు చూడడం మొదలెట్టాను, అంటే 70sలో. సో దాంట్లో ఐ ఫెల్ట్ హర్ బెస్ట్ మూవీ ఇస్ శివరంజని. మేముగా ఒక ప్రొడక్షన్ మేము తీసిన కలికాలం అని ఒక సినిమా తీసాం. చంద్రమోహన్ గారు, మా అమ్మ, సాయి కుమార్ గారు. అది అప్పుడు కొంచెం మెమరీ ఉంది, ఎందుకంటే ఐ వాస్ థింక్ 5 years ఓల్డ్ నాకు ఏజ్. సో ఆ సినిమా కొంచెం బాగా మంచి సినిమా, అది ఇట్స్ లవ్లీ ఫిలిం. దెన్ అఫ్ కోర్స్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి, మీకు చెప్పినట్టు కనెక్ట్ అయ్యాం మేము. సో మా అమ్మని ఆల్మోస్ట్ న్యాచురల్గా ఆవిడ బయట అంటే మాతో ఎలా ఉంటారో అలాగే ఆ సినిమాలో చూపించారు కాబట్టి దీస్ 3 movies ఐ విల్ సే. ఓకే.